చదువుకునేటువంటి చిన్న పిల్లలకు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని చక్కగా వాళ్ళకి అక్షరాలు తీర్చిదిద్ది వాళ్ళని 1వ తరగతికి ప్రమోట్ చేసి పంపిస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చే కేంద్రాలని, అలాగే గర్భవతులకి భావితరాలు ఆరోగ్యమైనటువంటి బిడ్డలు పుట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా కలిసి చక్కగా బాలింతలకి, అట్లాగే ప్రెగ్నెన్సీ గర్భవతులకు, అట్లాగే చిన్న పిల్లలకు చక్కగా ఈ పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. బాల సంజీవని పేరుతో రాగిపిండి 2 కేజీలు ప్రతి నెల ఇస్తున్నారు. అటుకులు 1 కేజీ ఇస్తున్నారు. ఖర్జూరము, చిక్కీ 5 రకాల బాల సంజీవని వస్తువులు 5 రకాలతోటి బెల్లం కానీ చిక్కీలు ఇవన్నీ కూడా ఎండు ఖర్జూర మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి పిల్లలకి మంచి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి బియ్యాన్ని, దాల్ని, నూనెని పిల్లలకి మంచి పౌష్టికారం అందించడం కోసం అందిస్తున్నారు. దాంతో పాటు ఎగ్స్ కూడా ప్రతిరోజు పిల్లలకి ఎగ్ ఇస్తున్నారు. బాలామృతం 7 నెలల నుండి 36 నెలల దాకా బాలామృతాన్ని మరి ప్రతి ఒక్కరికి కూడా గర్భవతులకి, బాలింతలకి అందజేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అంగన్వాడీ సెంటర్స్ నుండి చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళు మేధస్సు పెరిగే విధంగా, బలంగా, దృఢంగా పెరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని, బాలామృతం ఇలాంటివన్నీ కూడా 5 రకాల చిక్కీలు, బెల్లం, ఎండు ఖర్జూర ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషం. అంతేకాదు ఇప్పుడు గర్భవతులు మంచి పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడే మంచి బిడ్డని కంటారు. ఈ సమాజానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు కావాలి మన రాష్ట్రంలో, మన దేశంలో అనే ఆకాంక్షతో ఈరోజు ప్రభుత్వం విశిష్టమైనటువంటి సేవలు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు చూసాం, భోజనం చాలా చక్కగా ఉంది, రైస్ సూపర్ గా ఉంది, అలాగే ఆకుకూరతో చేసినటువంటి పప్పు కూడా రుచికరంగా ఉంది. అంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలందరూ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతి సెంటర్లో అంగన్వాడీ సెంటర్ ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇవన్నీ కూడా ప్రజలు అన్ని కూడా ప్రతి ఒక్క కుటుంబం, పేద కుటుంబం దీన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. బలమైన బిడ్డని కనాలి, ఆరోగ్యమైన బిడ్డని కనాలి. తర్వాత కూడా వారిని ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఆరోగ్యంగా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు మేధావులుగా, ఆరోగ్యంగా, దృఢంగా, యాక్టివ్గా ఉండి గొప్ప భావి భారత పౌరులు అవుతారు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి సెంటర్లో ఇలా చక్కగా ఇస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళకి కావాల్సినటువంటి కుర్చీలు ఇలాంటివి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.